హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర వంటలు. ఇవాళ స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి నేను ఒక 2 టేబుల్ స్పూన్ల డ్రై పాప్కార్న్ సీడ్స్ అనేది తీసుకుంటున్నానండి. ఇవి ఒక ప్యాన్లో వేసుకొని కాస్త ఒక 2 మినిట్స్ అనేది వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పాప్కార్న్ సీడ్స్ని కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ అనేది 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న పాప్కార్న్ సీడ్స్ని ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అనేది అలాగే కలుపుకుంటూ ఉంటూ తర్వాత మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకున్న తర్వాత చూసారు కదండి, పాప్కార్న్ అనేది ఎలా రెడీ అయిపోతుందో. చాలా ఈజీగా చాలా క్విక్గా అయిపోయే వంట అండి ఇది. చాలా త్వరగా అయిపోతుంది. ఇంట్లో ఏం లేనప్పుడు ఇవి ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా క్విక్గా అయిపోతుంది. బ్యాచిలర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ వంటకం అనేది. ఇలా పాప్కార్న్ అనేది రెడీ అయిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిటికెడు చాట్ మసాలా అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పాప్కార్న్ అనేది సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనకి ఇంట్లో ఏం లేనప్పుడు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.